ఓం శాంతి 19/5/2024 అవ్యక్త మురళి ఆధారంతో సంకల్ప శక్తిని పెంచుకునేటువంటి యోగాభ్యాసం చేద్దాం. ఓం శాంతి. నేను ఆత్మను. నేను కల్పం మొత్తంలో అతి శ్రేష్టమైన ఆత్మను. నేను ఉన్నతోన్నతమైన ఆత్మను. అనాది రూపంలో తండ్రికి అతి సమీపంగా ఉండేటువంటి ఉన్నతోన్నతమైన ఆత్మను. ఆది కాలంలో దేవతారూపంలో సర్వప్రాప్తి స్వరూపాన్ని. తనువు, మనస్సు, ధనము మరియు జనము 4 స్వరూపాల్లో కూడా శ్రేష్టంగా ఉన్నాను. నాకు దేని గురించి కూడా అప్రాప్తి లేదు. మధ్యకాలంలో కూడా నేను పూజ్యంగా అవుతాను. నా జడ చిత్రాలకు విధిపూర్వకంగా పూజలవుతాయి. నా ప్రతి కర్మకి పూజ అవుతుంది. ఎందుకంటే నేను కర్మయోగినై ఉంటాను. వర్తమానంలో అంతిమ సమయం వరకు స్వయం పరమాత్ముని మరియు బాప్దాద యొక్క ఇరువురి యొక్క పాలన పొందేటువంటి శ్రేష్టమైన ఆత్మను నేను. అనాది కాలంలో, ఆది కాలంలో, మధ్యకాలంలో మరియు అంతిమ కాలంలో కూడా శ్రేష్టమైన ఉన్నతోన్నతమైన ఆత్మను నేను. మొత్తం కల్పంలో ఇంకెవ్వరికీ కూడా ఎంత శ్రేష్టమైన భాగ్యం లభించదు. నాకు ఈ విషయం పైన పూర్తి నిశ్చయము ఉంది, నశ ఉంది. నాలో సదా అపార సంతోషం ఎమర్జీ రూపంలో ఉన్నది. నాకు ఒక దృశ్యం ఎదురుగా అనుభవం అవుతుంది. ఒక తోట. అక్కడ మట్టిలో ఫలాలను ఇచ్చేటువంటి ఒక విత్తనాన్ని నాటడం జరిగింది. నీళ్లు వేయడం, అడవి గడ్డిని తొలగించడం, క్రిమి కీటకాల నుంచి రక్షించడం, ఈ విధంగా రోజూ పాలన చేస్తూ ఉంటే ఆ విత్తనం ఇప్పుడు చాలా పెద్ద వృక్షంగా అయ్యింది. మంచి ఫలాలను ఇస్తుంది. అందరి ఆకలిని తొలగిస్తుంది. ఈ విత్తనాలు నా సంకల్పాలకి ప్రతీక. ఈ సంకల్పాలు అనేటువంటి విత్తనాలను రోజు వేస్తూ జ్ఞానం అనే నీరును అందిస్తున్నాను. పెద్ద సంకల్పాలు అనేటువంటి అడవి గడ్డిని సమయానికి తొలగిస్తూ ఉన్నాను. మాయారూపి
క్రిమి కీటకాల నుంచి రక్షిస్తూ ఉన్నాను. ఇలా చేయడం వల్ల నా ఆలోచనలు శ్రేష్ఠ సంస్కారాలు అనే మహావృక్షంగా అయ్యి అనేక రకాలుగా సఫలతారూపి ఫలాలనిస్తున్నాయి. అందరికీ సుఖాన్నిస్తున్నాయి. బాప్దాదా నాకు సూచనిస్తున్నారు. వర్తమానం మరి భవిష్యత్తు శ్రేష్టంగా చేసుకోవాలంటే అన్నిటికన్నా పెద్ద ఖజానా శ్రేష్ఠ సంకల్పాల ఖజానా. నాలో శ్రేష్ఠ సంకల్పాల గొప్ప శక్తి ఉంది. నాలో శుభభావన, శుభకామన మరియు ఏకాగ్రత యొక్క అపార శక్తి ఉంది. నేను సంకల్పాలను పొదుపుగా ఉపయోగిస్తున్నాను. నేను వ్యర్థం నుంచి ముక్తై ఉన్నాను. మనసును కంట్రోలింగ్ పవర్తో మరియు మనోబలాన్ని కూడా పెంచేటువంటి ఆత్మను. సెకండ్లో నా మనసు ఎక్కడ కావాలంటే అక్కడ, ఎలా కావాలంటే అలాగా, ఎంత సమయం కావాలంటే అంత సమయం అలా ఉండగలదు. అంతగా నేను కంట్రోల్ చేయగలను. మనోబలం పెరగడం వల్ల అకస్మాత్తుగా వచ్చే సమస్యలను సమాప్తి చేస్తున్నాను. సమస్యల నుంచి పాఠం చదువుకొని నేను ముందుకు వెళ్తూ ఉన్నాను. నా శ్రేష్ఠ శుద్ధ సంకల్పాల్లో చాలా శక్తి ఉంది. నా సంకల్పాలు శక్తివంతంగా ఉన్న కారణంగా నా మాటలు, నడవడిక, వ్యవహారం, దృష్టి, వృత్తి అన్నీ స్వతహాగా కంట్రోల్లో ఉన్నాయి. నా యొక్క నిర్వికార్య స్థితిలో వైబ్రేషన్ క్యాచ్ చేసేటువంటి వైర్లెస్ టచింగ్ పవర్ ఇమిడి ఉంది. నేను ఆత్మను, అలౌకిక లైట్ను, సైన్స్ అనే లైట్ కంటే కూడా అత్యధిక అద్భుతం చేసేటువంటి ఆత్మను. నేను నా నిస్వార్థ, స్వచ్ఛమైన, స్పష్టమైన సంకల్పాలతో అనేక ఆత్మలకు దూరం నుంచే అనుభవాన్ని ప్రాప్తింపచేస్తున్నాను. నా సంకల్ప శక్తిని వ్యర్థం నుంచి పొదుపు చేస్తూ, జమా చేస్తూ అంతిమ స్టేజ్ యొక్క అంతిమ సేవ చేస్తున్నాను. నేను ఈ మాయలు, గారడీలు చేసే బదులుగా విధిపూర్వకమైన సంకల్ప శక్తి యొక్క ప్రయోగం చేస్తున్నాను. నేను విధిపూర్వకంగా నడిచే ఆత్మను కాబట్టి ప్రతి శ్రేష్ఠ సంకల్పం ప్రధాన రూపంలో నాకు సిద్ధిస్తుంది. తండ్రి తోడులో సేవ చేస్తున్నాను. అందరికీ మేలు చేస్తున్నాను.
నా సంపూర్ణ మరియు సంపన్న స్థితితో నేను బాప్దాదా యొక్క నయనాలలో ఇమిడిపోతున్నాను. ఓం శాంతి. ఓం శాంతి. 24/5/2024. మధురమైన పిల్లలు, దేహీ అభిమాని అయిన తండ్రి మీకు దేహీ అభిమాని భవ అన్న పాఠాన్ని చదివిస్తారు. మీ పురుషార్థం దేహాభిమానాన్ని విడిచిపెట్టడము. ప్రశ్న: దేహాభిమానులుగా అవ్వడం వలన మొట్టమొదటగా ఏ రోగం ఉత్పన్నమవుతుంది? జవాబు: నామరూపాల రోగం. ఈ రోగమే వికార్లుగా చేస్తుంది. అందుకే తండ్రి అంటారు, ఆత్మ అభిమానులుగా ఉండే అభ్యాసం చేయండి. ఈ శరీరం పట్ల మీకు మోహం ఉండకూడదు. దేహం పట్ల మోహాన్ని వదిలి ఒక్క తండ్రిని స్మృతి చేసినట్లయితే పావనంగా అవుతారు. తండ్రి మీకు జీవన బంధనం నుండి జీవన్ముక్తులుగా అయ్యేందుకు యుక్తిని తెలియజేస్తారు. ఇదే చదువు. ఓం శాంతి. ఆత్మాభిమానులుగా లేక దేహీ అభిమానులుగా అయి కూర్చోండి అని ఆత్మిక తండ్రి చెప్తున్నారు. ఎవరిని స్మృతి చేయాలి? తండ్రిని. తండ్రిని తప్ప ఇంకెవ్వరినీ స్మృతి చేయకూడదు. తండ్రి నుండి అనంతమైన వారసత్వం లభిస్తున్నప్పుడు వారిని స్మృతి చేయాలి. అనంతమైన తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు, దేహీ అభిమాని భవ, ఆత్మాభిమాని భవ. దేహాభిమానాన్ని విడిచిపెడుతూ వెళ్ళండి. అర్ధకల్పం మీరు దేహాభిమానులుగా అయ్యున్నారు. ఆ తర్వాత అర్ధకల్పం దేహీ అభిమానులుగా అయి ఉండాలి. సత్యత్రేతాయుగాలలో మీరు ఆత్మాభిమానులుగా ఉండేవారు. అక్కడ వారికి మేము ఒక ఆత్మ అని, ఇప్పుడీ శరీరం వృద్ధాప్యానికి చేరుకుందని, దాన్ని ఇప్పుడిక వదిలేస్తామని, ఇది మార్చుకోవాలి అని తెలిసి ఉంటుంది. సర్పం ఉదాహరణ. మీరు కూడా పాత శరీరాన్ని వదిలి ఇంకొక శరీరంలోకి ప్రవేశిస్తారు. అందుకే మీరు ఇప్పుడు ఆత్మాభిమానులుగా అవ్వాలి. అలా ఎవరు తయారు చేస్తారు? తండ్రి. వారు సదా ఆత్మాభిమానిగా ఉంటారు. వారెప్పుడూ దేహాభిమానిగా అవ్వనే అవ్వరు. వారు ఒక్కసారే వస్తారు, అయినా కాని దేహాభిమానిగా అవ్వరు. ఎందుకంటే ఈ శరీరమైతే పరాయిది, అద్దెకు తీసుకున్నది. ఈ శరీరం పట్ల వారికి మోహం ఉండదు. అద్దెకు తీసుకునేవారికి మోహం ఉండదు. ఈ శరీరాన్నైతే వదిలేయాల్సిందే అని వారికి తెలుసు. తండ్రి అర్థం చేయిస్తారు, నేనే వచ్చి పిల్లలైన మిమ్మల్ని పావనంగా తయారు చేస్తాను. మీరు సతోప్రధానంగా ఉండేవారు, మళ్లీ మీరే తమోప్రధానంగా అయ్యారు. ఇప్పుడు మళ్లీ పావనంగా అయ్యేందుకు మీకు నాతో యోగాన్ని జోడించడం నేర్పిస్తాను. యోగం అన్న పదాన్ని ఉపయోగించకుండా స్మృతి అన్న పదాన్ని ఉపయోగించడం సరైనది. స్మృతిని నేర్పిస్తాను. పిల్లలు తండ్రిని స్మృతి చేస్తారు. అలాగే ఇప్పుడు మీరు కూడా తండ్రిని స్మృతి చేయాలి. ఆత్మే స్మృతి చేస్తుంది. రావణరాజ్యం ప్రారంభమైనప్పుడు పిల్లలను మీరు దేహాభిమానులుగా అవుతారు. మళ్లీ తండ్రి వచ్చి ఆత్మాభిమానులుగా తయారు చేస్తారు. దేహాభిమానులుగా అవ్వడం వలన నామరూపాల్లో చిక్కుకుంటారు, వికార్లుగా అయిపోతారు. లేకుంటే మీరందరూ నిర్వికార్లుగా ఉండేవారు. మళ్లీ పునర్జన్మలు తీసుకుంటూ వికార్లుగా అయిపోతారు. జ్ఞానమని దేన్నంటారు, భక్తి అని దేన్నంటారు అనేది తండ్రే అర్థం చేయించారు. ఎప్పుడైతే పంచవికారాల రూపీ రావణుడి స్థాపన జరుగుతుందో అప్పట్నుండి, అనగా ద్వాపరం నుండి భక్తి ప్రారంభమవుతుంది. భారత్లోనే రామరాజ్యం మరియు రావణరాజ్యం అని అంటారు. కాని రామరాజ్యం ఎంత సమయం మరియు రావణరాజ్యం ఎంత సమయం కొనసాగుతాయో ఎవరికీ తెలీదు. ఈ సమయంలో అందరూ తమో ప్రధానంగా రాతిబుద్ధి కలవారిగా ఉన్నారు. జన్మే భ్రష్టాచారం ద్వారా తీసుకుంటారు.
అందుకే దీనిని వికారీ ప్రపంచం అని అంటారు. కొత్త ప్రపంచానికి మరియు పాత ప్రపంచానికి రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది. కొత్త ప్రపంచంలో కేవలం భారతే ఉండేది. భారత్ వంటి పవిత్ర ఖండంగా ఇంకేదీ అవ్వలేదు. మళ్ళీ భారత్ వంటి అపవిత్ర ఖండంగా కూడా ఇంకేదీ అవ్వదు. ఏదైతే పవిత్రంగా ఉండేదో అదే మళ్ళీ అపవిత్రంగా అవుతుంది, మళ్ళీ పవిత్రంగా అవుతుంది. దేవీ దేవతలు పవిత్రంగా ఉండేవారని మళ్ళీ పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ అపవిత్రంగా అయిపోయారని మీకు తెలుసు. అందరికన్నా ఎక్కువ జన్మలు కూడా వీరే తీసుకుంటారు. తండ్రి అర్థం చేయిస్తారు, నేను అనేక జన్మల అంతిమ జన్మలోని అంతిమ సమయంలో వస్తాను. ఈ మొదటి నంబర్ వారే 84 జన్మలను పూర్తి చేసి వానప్రస్థంలోకి వస్తారు. అప్పుడు నేను ప్రవేశిస్తాను. త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, శంకర్లు కూడా ఉన్నారు. కాని వీరి గురించి ఎవరికీ తెలీదు. ఎందుకంటే తమో ప్రధానంగా ఉన్నారు కదా. వారి జీవిత చరిత్రను గురించి ఏ మనుష్యమాత్రులకు తెలీదు. పూజ చేస్తారు కాని అదంతా అంధవిశ్వాసము. భక్తిని బ్రాహ్మణుల యొక్క రాత్రి అని అంటారు, మరియు సత్యత్రేతాయుగాలు బ్రాహ్మణుల యొక్క పగలు. ఇప్పుడు బ్రహ్మ ప్రజాపిత కావున తప్పకుండా వారికి పిల్లలు కూడా ఉంటారు కదా. బ్రాహ్మణుల యొక్క కులం ఉంటుంది కాని వంశం ఉండదు అన్నది కూడా అర్థం చేయించడం జరిగింది. బ్రాహ్మణులది పిలక స్థానం. పిలక కూడా చూడ్డానికి కనిపిస్తుంది. ఆ తర్వాత చదివించేవారు ఉన్నతోన్నతులైన పరంపిత పరమాత్మ శివుడు. వారి పేరు ఒక్కటే, కాని భక్తి మార్గంలో లెక్కలేనన్ని పేర్లు పెట్టేశారు. భక్తి మార్గంలో ఎంతో ఆర్భాటం ఉంటుంది. ఎన్నో చిత్రాలు, ఎన్నో మందిరాలు ఉంటాయి. యజ్ఞ తపాదులు, దాన పుణ్యాలు మొదలైనవి చేస్తూ ఉంటారు. భక్తి ద్వారా భగవంతుడు లభిస్తారని అంటారు. ఎవరికి లభిస్తారు? ఎవరైతే మొట్టమొదట వస్తారో వారే మళ్లీ మొట్టమొదట భక్తిని ప్రారంభిస్తారు. ఎవరైతే బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతారో వారే యథా రాజారాణి తథా ప్రజ సర్వగుణ సంపన్నులుగా, 16 కళల సంపూర్ణులుగా, సంపూర్ణ నిర్వీకారులుగా, అహింసే పరమో దేవీదేవతా ధర్మం కలవారిగా ఉండేవారు. భారత్లో ఒక్క ఆది సనాతన దేవీదేవతా ధర్మం ఉండేది. అప్పుడు అపారమైన ధనం ఉండేది. మొట్టమొదట దేవీదేవతా ధర్మానికి చెందిన మీరే 84 జన్మలు తీసుకుంటారని, అలా అందరూ తీసుకోరని తండ్రి స్మృతిని ఇప్పిస్తారు. కేవలం 84 జన్మలే ఉంటాయి. కాని వారు 84 లక్షల జన్మలని అనేస్తారు. కల్పం ఆయువును కూడా లక్షల సంవత్సరాలని అనేస్తారు. తండ్రి అంటారు, ఇది 5000 సంవత్సరాల డ్రామా. ఇది జ్ఞానం. జ్ఞానసాగరుడని ఒక్క శివబాబానే మహిమ చేస్తారు. వారు హద్దు తండ్రి, వీరు అనంతమైన తండ్రి. దుఃఖం కలిగినప్పుడు హద్దు తండ్రులు ఉన్నా కూడా అనంతమైన తండ్రినే స్మృతి చేస్తారు. పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ ప్రపంచం పాతదిగా తమో ప్రధానంగా అయిపోతుంది. అప్పుడు మళ్లీ తండ్రి వస్తారు. క్షణంలో జీవన్ముక్తి లభిస్తుంది. ఎవరి నుండి? అనంతమైన తండ్రి నుండి. కావున తప్పకుండా జీవన బంధనంలో ఉన్నట్లే. పతితంగా ఉన్నారు, మళ్లీ పావనంగా అవ్వాలి. ఇది సెకండ్ యొక్క విషయము. జ్ఞానం ఒక్క సెకండుకు సంబంధించింది. ఎందుకంటే చదువునైతే మీరు ఎంతగానో చదువుతారు, ఆ మనుషులంతా మనుషులు చదివిస్తారు. కాని చదివేదైతే ఆత్మే. అయినా కాని దేహాభిమానమున్న కారణంగా స్వయాన్ని ఆత్మ అన్నది మర్చిపోయి నేను ఫలానా మినిస్టర్ను, నేను ఫలానాను అని అంటారు. కాని వాస్తవానికి అందరూ ఆత్మే. ఆత్మ స్త్రీ పురుష తనువు ద్వారా పాత్రను అభినయిస్తుంది. ఇది మర్చిపోతారు. వాస్తవానికి ఆత్మే శరీరం ద్వారా పాత్రను అభినయిస్తుంది. కొందరు ఒక విధంగా, మరికొందరు ఇంకొక విధంగా తయారవుతారు. తండ్రి అర్థం చేయిస్తారు, ఇప్పుడీ పాత ప్రపంచం మారి కొత్తదిగా అవుతుంది.
ప్రపంచ చరిత్ర భౌగోళికం తప్పకుండా రిపీట్ అవుతుంది. కొత్త ప్రపంచం సతోప్రధానమైనది. ఇల్లు కూడా మొదట కొత్తగా ఉంటుంది, కావున అప్పుడు సతోప్రధానమైందని అంటారు. ఆ తర్వాత పాతదిగా శిథిలావస్థకు చేరి తమో ప్రధానంగా అవుతుంది. ఈ అనంతమైన నాటకాన్ని లేక సృష్టి చక్రపు జ్ఞానాన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇది చదువు, ఇది భక్తి కాదు. భక్తిని చదువని అనరు, ఎందుకంటే భక్తిలో లక్ష్యం ఉద్దేశం ఏమీ ఉండదు. జన్మ జన్మాంతరాలు, వేదశాస్త్రాలు మొదలైన వాటిని చదువుతూ ఉంటారు. ఇక్కడైతే ప్రపంచం మారాలి. సత్యత్రేతాయుగాలలో భక్తి ఉండదు, భక్తి ద్వాపరం నుండి ప్రారంభమవుతుంది. కావున ఈ తండ్రి ఆత్మిక పిల్లలకు కూర్చుని అర్థం చేయిస్తారు. దీనిని ఆత్మిక నాలెడ్జ్ లేక ఆత్మిక జ్ఞానమని అంటారు. ఆత్మిక జ్ఞానాన్ని ఎవరు నేర్పిస్తారు? సుప్రీం ఆత్మ అనగా పరంపితే నేర్పిస్తారు. వారైతే అందరివారు కదా. లౌకిక తండ్రిని ఎప్పుడూ పరంపిత అని అనరు, పారలౌకిక తండ్రిని పరంపిత అనంటారు. వారు పరంధామంలో ఉండేవారు. తండ్రిని ఓ గాడ్, ఓ ఈశ్వర అనంటూ తలుచుకుంటారు. వాస్తవానికి వారి పేరొక్కటే, కాని భక్తిలో వారికి అనేక పేర్లు పెట్టారు. భక్తి యొక్క విస్తారం ఎంతగానో ఉంది. అవన్నీ మనుష్య మతాలు. ఇప్పుడు మనుషులకు ఈశ్వర్య మతం కావాలి. ఈశ్వర్య మతం శ్రీమతం. శ్రీ శ్రీ 108 యొక్క మాలైతే తయారవుతుంది కదా. ఇది ప్రవృత్తి మార్గం యొక్క మాలగా తయారవుతుంది. మళ్లీ పునర్జన్మలు తీసుకుంటూ మెట్లు దిగుతూ దీవాలా తీస్తారు. బుద్ధి దీవాలా తీసేటప్పటికీ మనుషులు కూడా దీవాలా తీస్తారు. ఎవరైతే 100% సుసంపన్నులుగా ఉండేవారో వారి ఈ సమయంలో దీవాలా తీసేశారు. బుద్ధికి తాళం పడిపోయింది. ఆ తాళం ఎవరు వేశారు? గోద్రేజ్ తాళం వేయబడుతుంది. భారత్ ఎంతైతే నంబర్ 1గా ఉండేదో అంతగా ఇంకే ఖండమూ ఉండేది కాదు. భారత్కు ఎంతో మహిమ ఉంది. భారత్ అన్ని ధర్మాల వారికి అత్యంత పెద్ద తీర్థస్థానం. కాని డ్రామానుసారంగా గీతను ఖండితం చేసేశారు. ఇది భారత్ మరియు మొత్తం ప్రపంచమంతటి పొరపాటు. ఏ గీతా జ్ఞానం ద్వారానైతే తండ్రి కొత్త ప్రపంచాన్ని తయారు చేస్తారో మరియు సర్వులకు సద్గతిని ఇస్తారో ఆ గీతనే భారత్లో ఖండితం చేసేశారు. భారత్ అన్నింటికన్నా ఉన్నతమైన మరియు ఎంతో సుసంపన్నమైన ఖండంగా ఉండేది. ఇప్పుడు మళ్లీ ఆ విధంగా తయారవుతుంది. ఇది తలకిందులుగా ఉన్న వృక్షం. దీని బీజం పైన ఉంది. వారిని వృక్షపతి అని అంటారు. బృహస్పతి దశ కూర్చుంటుంది కదా. తండ్రి అర్థం చేయిస్తారు, వృక్షపతినైన నేను వచ్చినప్పుడు భారత్పై బృహస్పతి దశ కూర్చుంటుంది. తద్వారా ఉన్నతంగా అవుతారు. ఆ తర్వాత రావణుడు రావడంతో రాహు దశ కూర్చుంటుంది. భారత్ పరిస్థితి ఎలా అయిపోతుంది? అక్కడైతే మీ ఆయువు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే పవిత్రంగా ఉంటారు. అర్ధకల్పంలో మీరు 21 జన్మలు తీసుకుంటారు. మిగిలిన అర్ధకల్పంలో భోగులుగా అవ్వడంతో ఆయువు కూడా తగ్గిపోతుంది. కావున మీరు 63 జన్మలు తీసుకుంటారు. సతో ప్రధానంగా అవ్వాలి కావున నన్నొక్కర్నే స్మృతి చేయండి అని ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తారు. అన్ని ధర్మాల వారు ఈ సమయంలో తమో ప్రధానంగా ఉన్నారు. మీరు అందరికీ ఈ జ్ఞానాన్ని ఇవ్వచ్చు. ఆత్మలకు తండ్రి అయితే ఒక్కరే, అందరూ సోదరులే. ఎందుకంటే ఆత్మలమైన మనం ఒక్క తండ్రి పిల్లలము. హిందూ ముస్లిం భాయి భాయి అని అంటారు, కాని దాని అర్థం గురించి వారికి తెలియదు. ఆత్మ చెప్పడం యథార్థంగానే చెప్తుంది. సోదరులందరికీ తండ్రి ఒక్కరే.
వారసత్వాన్ని పెద్ద తండ్రి ఇవ్వవలసి ఉంటుంది. వారు రావడం కూడా భారత్లోనే వస్తారు. శివ జయంతిని జరుపుతారు, కాని వారెప్పుడొచ్చారు ఇదెవ్వరికీ తెలియదు. మీ యుద్ధం పంచవికారాలతో జరుగుతుంది. కామం నంబర్ 1 శత్రువు. రావణుణ్ణి కాలుస్తారు, కాని అసలతను ఎవరు, అతణ్ణి ఎందుకు కాలుస్తారు ఏమీ తెలీదు. ద్వాపరం నుండి మీరు కిందకు దిగుతూ ఈ సమయంలో పతితంగా అయిపోయారు. ఒకవైపు శివబాబాను స్మృతి చేస్తూ పూజిస్తారు, ఇంకొక వైపు వారు సర్వవ్యాపి అని అంటారు. ఎవరైతే మిమ్మల్ని విశ్వాధిపతులుగా తయారు చేశారో వారిని మీరు మాయా ప్రభావంలోకి వచ్చి నిందిస్తారు. తండ్రి అంటారు, మధురమైన పిల్లలు, మీరు నన్ను లెక్కలేనన్ని జన్మల్లోకి తీసుకువెళ్లారు. నన్ను కణకణంలోనూ ఉన్నారని అనేశారు. ఇది కూడా డ్రామాగా రచింపబడి ఉంది. అనంతమైన తండ్రిని గ్లాని చేస్తూ ఎంత పాపాత్ములుగా అయిపోయారు. ఇది రావణరాజ్యం కదా. ఈ సమయంలో అందరూ భక్తురాళ్లేనని కూడా మీకు తెలుసు. మరి సర్వులకు సద్గతినిచ్చేవారెవరు? సత్యఖండాన్ని స్థాపించేవారు అందరి బాబానే. రావణుణ్ణి బాబా అని అనరు. పంచవికారాలు ప్రతి ఒక్కరిలోనూ ఉన్నాయి. వికారాల ద్వారా జన్మ తీసుకుంటారు, కావుననే భ్రష్టాచారులు అని అంటారు. దేవతలను సంపూర్ణ నిర్వికారులు అని అంటారు. ఇప్పుడు సంపూర్ణ వికారులుగా ఉన్నారు. దేవతలైతే పూజ్యులు, వారే మళ్లీ పూజారులుగా అవుతారు. ఆత్మే పరమాత్మ అని వారు అనేస్తారు. అది పొరపాటు అని తండ్రి అంటారు. మొట్టమొదటైతే స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోవాలి. ఆత్మైన మనం ఈ సమయంలో బ్రాహ్మణ కులానికి చెందినవారిగా ఉన్నాము. తర్వాత దేవతా కులంలోకి వెళ్తాము. ఈ బ్రాహ్మణ కులం సర్వోత్తమ కులం. బ్రాహ్మణుల వంశముండదు. పిలక బ్రాహ్మణులకు గుర్తు. మీరు బ్రాహ్మణులు కదా. అందరికన్నా పైన ఉన్నది శివబాబా. భారత్లో విరాట రూపాన్ని తయారు చేస్తారు, కాని అందులో బ్రాహ్మణుల పిలక లేదు. అలాగే పిలకల అనగా బ్రాహ్మణుల తండ్రి లేరు. అర్థాన్నేమీ అర్థం చేసుకోరు. త్రిమూర్తి అర్థాన్ని కూడా అర్థం చేసుకోరు. వాస్తవానికి భారత్ యొక్క కోట్ ఆఫ్ ఆర్మ్స్ రాజముద్రిక త్రిమూర్తి శివునిది ఉండాలి. కాని ఇప్పుడు ఇది ముళ్ళ అడవి, కావున అడవి జంతువుల యొక్క రాజముద్రికం తయారు చేశారు. అందులో సత్యమేవ జయతే అని రాశారు. సత్యుగంలోనైతే పులి మేక కలిసి నీరు తాగుతాయి అన్నట్లు చూపిస్తారు. సత్యమేవ జయతే అనగా విజయం. అందరూ క్షీరఖండంలా పాలు పంచదార వలె కలిసిమెలిసి ఉంటారు. ఉప్పునీర్లా అవ్వరు. రావణరాజ్యంలో ఉప్పునీర్లా ఉంటారు. రామరాజ్యంలో క్షీరఖండంలా అవుతారు. దీనిని ముళ్ళడవి అనే అంటారు. ఒకరికొకరు వికారాలు అనే మొట్టమొదటి ముళ్ళును గుచ్చుకుంటారు. తండ్రి అంటారు, కామం మహాశత్రువు. ఇది ఆది మధ్యాంతాలు దుఃఖమును ఇస్తుంది. దీని పేరే రావణరాజ్యం. తండ్రి అంటారు, ఈ పంచవికారాలపై విజయాన్ని పొంది జగజ్జీతులుగా అవ్వండి. ఈ అంతిమ జన్మలో నిర్వికారులుగా అవ్వండి. మీరు తమో ప్రధానంగా పతితులుగా అయ్యారు. మళ్లీ సతో ప్రధానంగా పావనులుగా అవ్వండి. గంగేమీ పతిత పావని కాదు. శరీరానికి పట్టిన మురికిని ఇంట్లో కూడా నీటితో తొలగించుకోవచ్చు. కాని ఆత్మ అయితే శుభ్రమవ్వదు. భక్తి మార్గంలో లెక్కలేనంతమంది గురువులున్నారు. సద్గతినిచ్చే సద్గురువైతే ఒక్కరే. వారు సుప్రీం తండ్రి కూడా, సుప్రీం టీచర్ కూడా, సుప్రీం సద్గురు కూడా. వారే మీకు సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని వినిపిస్తారు. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతా పితా బాప్దాదాల ప్రియస్మృతులు
మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, సతో ప్రధానంగా అయ్యేందుకు ఒక్క తండ్రిని తప్ప ఇంకెవ్వరినీ స్మృతి చేయకూడదు. దేహీ అభిమానులుగా అయ్యే అభ్యాసం చేయాలి. రెండవ పాయింట్, అందరితోనూ క్షీరఖండం వలె కలిసిమెలిసి ఉండాలి. ఈ అంతిమ జన్మలో వికారాలపై విజయాన్ని పొంది జగజ్జీతులుగా అవ్వాలి. వరదానము. తండ్రి ఛత్రఛాయలో సదా ఆనందాన్ని అనుభవం చేసే మరియు చేయించే విశేషాత్మ భవ. ఎక్కడైతే తండ్రి ఛత్రఛాయ ఉంటుందో అక్కడ సదా మాయ నుండి సురక్షితంగా ఉంటారు. ఛత్రఛాయ లోపలికి మాయ రాలేదు. శ్రమ నుండి స్వతహాగానే దూరమైపోతారు, ఆనందంలో ఉంటారు. ఎందుకంటే శ్రమ ఆనందాన్ని అనుభవం చేయనివ్వదు. ఛత్రఛాయలో ఉండే ఇటువంటి విశేషాత్మలు ఉన్నతమైన చదువును చదువుతూ కూడా ఆనందంలో ఉంటారు. ఎందుకంటే వారికి మేము కల్పకల్పం యొక్క విజయులము, పాస్ అయ్యే తీరుతాము అన్న నిశ్చయం ఉంటుంది. కావున సదా ఆనందంలో ఉండండి మరియు ఇతరులకు ఆనందంలో ఉండాలి అన్న సందేశాన్ని ఇస్తూ ఉండండి. ఇదే సేవ. స్లోగన్. ఎవరికైతే డ్రామా రహస్యం గురించి తెలీదో వారే అసంతుష్టులవుతారు. ఓం శాంతి. మధురం మధురం ఎంతో మధురం శివబాబా నీ లీలలు. మధురం 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 ఎంతో మధురం శివబాబా నీ లీలలు. మధురం జ్ఞానమిచ్చు బ్రహ్మవదనం. మధురం దేహం మరిపించు మురళీ. మధురం అర్హత పెంచే సేవే. మధురం అహం హరించే ఆత్మీయత. మధురం కర్మల మార్చిన శిక్షణ. మధురం పరితాపం వాపే స్నేహం. మధురం ఒకటైన నీ పరివారం. మధురం నీ ఛత్రఛాయలు రక్షణ. మధురం 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 ఎంతో మధురం శివబాబా నీ లీలలు. మధురం 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 ఎంతో మధురం శివబాబా నీ లీలలు. మధురం జ్ఞానమిచ్చు బ్రహ్మవదనం. మధురం దేహం మరిపించు మురళీ. మధురం అర్హత పెంచే సేవే. మధురం అహం హరించే ఆత్మీయత. మధురం ఉత్సాహమిచ్చు సాంగత్యం. మధురం కర్మస్థలి మధువనమే. మధురం సంగమయుగ ద్విజన్మము. మధురం పరంధామ సన్నిధానం. మధురం 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 ఎంతో మధురం శివబాబా నీ లీలలు. మధురం మధురం మధురం